ఇతను తలుసుకుంటే పిల్లలు ఆయన వెనకే ఉంటారు. మీ అమ్మ నాన్న మీరు రోడ్డు మీదకి పోవాలా, జీవితకాలం ఒక బ్యాడ్ నేమ్ తోటి బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే సొసైటీ చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉంటాయి కానీ విషయం బయట దాకా వచ్చినాక ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. అందరూ కలిసిపోయి ఎవరు వాళ్ళు పర్సనల్ అంటారు కానీ క్యారెక్టర్ దాకా వచ్చిన తర్వాత ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, వెనకాల చెవులు కొరుక్కుంటానే ఉంటాడు. నువ్వు అట్లా వెచ్చలవిడిగా ఏమైనా వెళ్ళిపోయే టైప్ అంటే అది కాదు. సో కాబట్టి మీలాగా ఉన్న వాళ్ళు 1-10 సార్లు ఆలోచించండి. సార్ మీ విషయానికి వస్తే అతని మీద మనం ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడమో అతన్ని బ్లాక్మెయిల్ చేయడమో కుదరదండి. మీరు పోలీసుల ద్వారా ఒక వార్నింగ్ ఇప్పించేశారు. ఈసారి కనుక అలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీ ఆవిడ ద్వారా ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయించండి. చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. ఇప్పుడైతే మీరు మీ ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నమ్మండి, పూర్తిగా నమ్మండి. మీరు డౌట్తో నమ్మొద్దు, ఎందుకంటే అది చాలా పెద్ద పనిష్మెంట్. ఉండే అంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి కొంచెం నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం. అంటే బానే ఉందా? అంతకు ముందు నాతో ఎదిగి పరిచయం లేక ముందు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం. తను అవాయిడ్ చేసే వ్యవహారం కనిపిస్తుంది మేడం ఎక్కువ. సరే, అయినా పిల్లల కోసం అని మీరు సర్దుకుంటున్నారు కదా సార్. అవును మేడం. సో ఉన్నంత వరకు ఈ విషయాలు ఇప్పుడు ఎవరికి లాసో చెప్పండి. ఇప్పుడు ఈ విషయం మనం గట్టిగా బయట పెట్టాం, ఏముంది, పిల్లల వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ఆవిడ బయటికి వెళ్తానంటది, పిల్లల లైఫ్ నాశనం అవుతుంది కదా. మీరు నమ్మారు, నమ్మినట్టుగానే ఉండండి. నిజంగా మళ్ళీ ఇంకొకసారి దొరికితే మాత్రం కొంత సీరియస్గానే లీగల్ యాక్షన్ తీసుకోండి. మీ అత్త మామ పిల్లలు మీ వైపు ఉండేలాగా చూసుకోండి చాలు. ఎందుకంటే ఆవిడకి అది సైకలాజికల్ డిప్రెషనా, ఈ ఏజ్కి వచ్చినాక ఫిజికల్ నీడ్స్ ఎక్కువగా ఆలోచన వస్తుందా? మీరు ఒకసారి పర్సనల్గా మాట్లాడండి. ఆ కిరాణా షాప్ ఏదో ఒక వారం రోజులు కాస్త క్లోజ్ చేసి మీ ఇద్దరు షికారుకి వెళ్ళడానికి చూడండి. సంపాదించిందంతా పిల్లల కోసమే కాదు, మీ ఇద్దరు కోసం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి కదా. తన ఎంజాయ్మెంట్ కోసమని తనకు కావాల్సినవన్నీ ఏది కావాలన్నా ఏది చేయాలన్నా చేస్తూనే ఉంటాం సార్. తన ఎంజాయ్మెంట్ కాదు, మీరిద్దరూ కలిపి ఎంజాయ్ చేయడం చాలా అవసరం. ఇది 90% జెంట్స్ రికగ్నైజ్ చెయ్యట్లేదు. తనకి భర్త ద్వారా ఏం కావాలో అవన్నీ, అది ఒక ఫ్రెండ్ లాగా టైం స్పెండ్ చేయాలా, కబుర్లు చెప్పాలా, బయటికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ నువ్వు చేసుకోని డబ్బులు ఇచ్చేస్తే ఇలా గాలి తిరుగుతూ ఉంటారు. వాదార్చే వాళ్ళు బయట బోడు మంది ఉంటారు కదా, ఎవడు వాదారుస్తాడా అని వీళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళు వాదార్చడానికి రెడీ అయిపోతారు. మీరు కదా చూసుకోవాల్సింది ఆ ప్రాసెస్ అంతా. సంపాదించి ఏటీఎం మిషన్ మీరు ఏమైనా సంపాదించాలి మొఖాన్ని వేయడానికి? మీరు టైం స్పెండ్ చేయండి అమ్మాయితోటి. అసలు మీ ఇద్దరు సెకండ్ హనీమూనో థర్డ్ హనీమూనో అనుకొని కాస్త షికార్లకు వెళ్తూ ఉండండి బయటికి. ఆ అమ్మాయి అసలు అమ్మాయి ఫీలింగ్ ఏంటి, ఎందుకు ఇట్లా వేరేది ఇద్దరు కొడుకులను పెట్టుకుంది సార్? జీవితం సర్వనాశనం అయిపోద్ది ఆ అమ్మాయికి. మీరంటే సర్దుకున్నారు, పిల్లలు సర్దుకోరు. అది అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ అమ్మాయికి ఉన్న ఫీలింగ్స్ వల్ల అమ్మాయి కంట్రోల్ చేసుకోలేక ఎవడెవరితోటో మాట్లాడుతూ కూర్చుంది. రేపు పొద్దుట సైకలాజికల్ డిప్రెషన్ వస్తే మీ అందరి జీవితాలు నాశనం అవుతాయి. ఇదే మిస్టేక్ మీరు చేస్తే అమ్మాయి ఊరుకుంటుందా? చించేసుకుని రోడ్ల మీదకి వెళ్ళి కేసులు ఫైల్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు స్మూత్ గా డీల్ చేస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకసారి అమ్మాయితో టైం స్పెండ్ చేయండి. ఆవిడ పర్సనల్గా ఏమనుకుంటుందో చూడండి. ఏదైనా డబ్బా ఫోనులు లాంటిది ఇచ్చి ఆ ఎక్స్ట్రా యాప్లు గట్రాలు ఏమన్నా ఉంటే అవి తీసి పడేయండి. అంత ర్యాపో మెయింటైన్ చేయడానికి చూడండి. మీరు ఒక ఫ్రెండ్ లాగా అమ్మాయిని ప్రజెంట్ డీల్ చేయగలిగితే నలుగురు జీవితాలు ఆ విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఇవి నువ్వెంత అనుకుంటే ఆవిడకి ఒళ్ళు కొవ్వేక అడ్డదారులకే వెళ్తుంది. ఇవి రెచ్చగొట్టుకునే విషయాలు కాదు కదా. సరేనా? ఇది కొంచెం నిజంగా మిమ్మల్ని అయితే నేను హ్యాట్సాప్ చెప్తున్నాను సార్. ఎందుకు అంటే మీరు చాలా ఓపిక్గా ఉన్నారు. మీకు మాత్రమే మేము చెప్పగలం, మీ ఆవిడకి చెప్పలేం కదా. సో ఇంకోసారి అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సార్. ఇద్దరికి కలిపి చెప్పడానికి అవకాశం ఉంది. ఇన్ కేసు లేకపోయినా ఇంకొకసారి అమ్మాయిని మిస్టేక్ చేయనివ్వకుండా మీ జాగ్రత్తలో మీరే కనిపెట్టడం కాదు, కనిపెట్టింది ప్రొసీడ్ అవ్వకుండా మీరు ఒక ఎవిడెన్స్ కింద దాచుకోండి. మీరు విపరీతమైన అనుమానం పెట్టుకోకండి. నిజంగా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే కనుక ఓకే, మళ్ళీ ట్రాప్ తప్పుతుంది ఈ అమ్మాయి. సో అమ్మాయి లైన్లో పెట్టాలి అనుకుని టైం స్పెండ్ చేయడానికి చూడండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. రీనా గారు, మనం చాలా కేసుల్లో చూస్తామండి, జెంట్స్ భార్యాభర్తలు ఎవరైనా కానీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి బాధ్యతలు, సెటిల్మెంట్లు, పిల్లల చదువులు, పిల్లల్ని వేరే కంట్రీస్ పంపించాలి ఇలాగే అనుకుంటుంటారు. ఈలోపు 50స్కి వచ్చేస్తారు. కరెక్ట్గా 30-35 నుంచి 45 వరకు చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఫైనాన్షియల్గా కొంత సెటిల్ అయి ఉంటారు.
అన్ని రకాల ఫ్రీడమ్స్ వస్తాయి, ఎవరి కంట్రోల్ ఉండదు. అది లేడీస్కైనా జెంట్స్కైనా. ఒక ఇల్లు కట్టుకోవడమో, కార్లు కొనుక్కోవడం, ఏదో ఒక స్టేజ్లో ఉంటారు. సో వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ని ఎవరు అనుమానించరు. ఇట్లాంటి వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేసుకోకపోవడం వల్ల అడ్డదారులు తొక్కుతున్న వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ రోజున ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయాల్సిన చాలా సీరియస్ టైం ఇది. 30-35 నుంచి 40-45 50 వరకు అలా వాళ్ళిద్దరు కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటే వాళ్ళ బాధ్యతలు క్లియర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఈ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతను ఏముంది, పొద్దుటెళ్తే సాయంత్రం దాకా గొడ్డు జాగిరి చేస్తుంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోనులు తీసుకుంటే ఆ పనికి మాలిన యాప్లన్నీ వేసుకొని ఎవరితోటో దుకాణం పెట్టింది. ఇతన్ని రికగ్నైజ్ చేశాడు, కంట్రోల్ చేయడానికి ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. అందరూ అలా ఇవ్వాలని లేదు, ఈ ఒక్క విషయం పట్టుకొని వదిలేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయనకున్న కాన్ఫిడెన్స్ ఓన్లీ ఫోన్లోనేనండి, విడిగా మాట్లాడాలి. ఇప్పుడు శారీరకంగానే చెడిపో అవసరంలా, మానసికంగా చెడిపోయినా యాక్సెప్ట్ చేయరు చాలా మంది. అవి ఇంకా హీనం ఒక రకంగా మాట్లాడాలంటే. సో కాబట్టి అది శారీరకంగా అయినా మానసికంగా అన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చెడిపోకూడదు. ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకుంటే వాళ్ళ మనసుల్లో ఏం జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇట్లాంటి చెత్త ఆలోచనలు డిలీట్ చేయడానికి అవకాశం అసలు ఈ జనరేషన్కి కరెక్ట్ అయిన మెసేజ్ మ్యామ్. రియల్లీ దట్ వాజ్ అమేజింగ్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. ఎంత చక్కగా వింటారో అంత చక్కగా పరిష్కారాలు అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్క కాలర్కి కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.